ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధిలో మనం చేరిగా ప్రభు మనతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి దేవుడికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మన ఆత్మీయ జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నడిపుకు ఎంత అవసరమో దైవజనుడు చక్కగా మనకు వివరిస్తుంటున్నారు. ఇది కావున మరి మన సేవా జీవితంలో ప్రభు అనే విషయాన్ని మనం కొంత ఆలోచన చేశాము. మన ధ్యానాన్ని కొనసాగిస్తుండగా హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న ఆ వచనంలోని ముఖ్య పదాన్ని తిరిగి మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతుంటాను. పౌలు రాసులు దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలనే మాటలు అక్కడ ఆయన జ్ఞాపకం చేసిన వాడుగా ఉన్నాడు. చివరిలో ఆయన చెబుతూ ఏమైనా మన దేవుడు ఉన్నాడు. నన్ను సేవించడానికి పిలిచినటువంటి ఆ దేవుడు మన జీవితం ద్వారా అది మన కుటుంబంలో కానీ మనం పనిచేసే నివసించే స్థలంలో కానీ లేక ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ ఆయన మనం ఏర్పరచులో చేయలేదు మనం జాగ్రత్త వహించవలసిన వారంగా ఉన్నామనేది ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన దహించు అగ్ని అనుకున్నాడు. ఆయన సేవ కొరకు నియమించాడు. మన బాధ్యత ఏమిటో ఆయన మనకు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. అతి బాధ్యత నెరవేర్చుతూ ఉంటుండగా దాని విషయమైనటువంటి లెక్క ఆయన అడిగేవాడుగా ఉన్నాడనేది మనం మర్చిపోకూడదు. ఆయన సాక్షిగా జీవించే విషయం, ఆయనను సేవిస్తూ మన ఉన్న స్థలంలో ఆయన గురించి ప్రకటించే విషయంలో, సంఘంలో ఆయన ఏర్పరిచిన ఆ సేవ నిర్వహించే విషయంలో ఒక దినాన దేవుని మనం లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నామనేది దేవుని వాక్యం మనం తెలియజేస్తున్నాం. అవునంటున్నాడు, మన సేవ ప్రీతికరమైనదిగా ఉండాలి, అందుకొరకై మనం జాగ్రత్త పడాలంటున్నాడు. ఎందుకనగా మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ప్రీతికరము కారణటువంటి సేవ ఏదైనా జరిగినట్లయితే దాన్ని ఆయన సహించేవాడు కాదు. పాతి మనలో మనం ఎదురు కదండి, దేవుని ఉద్దేశానుసారంగా వారు కార్యం నిర్వహించకపోయినందు చేత దేవుని అగ్ని గ్రహించిన సందర్భాలు కొన్ని మనం చూడగా అవన్నీ ఇప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చేది నా ఉద్దేశం కాదు. కానీ ఈ మధ్యాహ్న సభలో రేపటి ప్రభు దినం కొరకే మనం సిద్ధపడే వారంగా ఉంటుండగా మన సేవలో ఒక భాగంగా ఆయనను ఆరాధించడం గురించి కొన్ని విషయాలు నీకు జ్ఞాపకం చేయాలని మనస్సు ప్రభు నాకు అనుగ్రహించాడు. మన ఆరాధనలో ప్రభు, మన ఆరాధనలో ఆయన సారథ్యం, మన ఆరాధనలో ఆయన కేంద్రం అనేది మనం గుర్తించి అలాగే ఆయన ఆరాధించుకో సాగవలసిన వారంగా ఉన్నామనేది దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది. ఇది మన సేవా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అని మనం గుర్తించవలసిన వారిగా ఉన్నాం. ఆయన సన్నిధిలో వచ్చేది, ఆయనను స్తుతించేది, పూజించి ఘనపరిచేది, మన ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆ జ్ఞాపకాలతో మన జీవితాన్ని ఆయనకు లోపరుచుకుంటూ ఆయన కొరకు జీవించేది, ఆయనను సేవించేది దేవుని వాక్యం మనకు నేర్పుచున్న సత్యంగా మనం చూడగలం. దాని కొరకై మనం ఎరిగినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం రండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇది మనమందరం ఎరిగినటువంటి భాగం. ప్రతి వారం మనం బలయంతో చేరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించుతూ ఉండగా దీనిని మనం అనుసరించుతున్నటువంటి వారుగా దేవుని ప్రజలుగా ఉన్నాం. ఈ వచనం అంతా మనం చదువుకుంటే మంచిది, చదువుకుందాం. వచనం ప్రకారంగా మనం వెళ్ళాం. కానీ 23 నుండి చదువుతున్నాం, గమనించండి. 11:23. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు అయిన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది నీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయమని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వాడిన క్రొత్త నిబంధన, నేను దీనిలో త్రాగునప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయమని చెప్పాను. నేను ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడేలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించుదరు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినడం లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధీయుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వలన అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. ప్రభు శరీరం మన వివేచకుగా తెలియత్రాగువాడు దానికి శిక్షావిధి కలుగుటకే తెలియత్రాగుతున్నాడు. ఇందువలనే నీకు అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనం తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయటం మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు కనిపెట్టుకుని గుడి మీరు కూడి వచ్చిన శిక్షావిధికి కారణం కాకున్నట్లు ఎవరైనా ఆకలి గురి ఎలా తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమం పలుకుతున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకాయ ఎదుర్చుగాక. ఇది మనం ఎదిగినటువంటి లేఖన భావం, మనందరికీ ఇది పరిచయమైన భావం. మనందరికి వారం తర్వాత వారం ఈ క్రమంలో ప్రభుని ఆరాధించుకున్న వారుగా ఉన్నాం. అయితే తరచుగా ఆరాధన అనేది వర్షిప్ ఈజ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్డ్ ఇన్ ద బైబిల్. ఆరాధన అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనకు ఆదికాండం 22:5 మొట్టమొదటిగా కనబడుతాం. అక్కడ మన తెలుగు బైబిల్లో దేవుని మొక్కి అనే పదం మనం చూస్తాం. మనం వాడుక భాషలో ఆరాధన అని చెప్పుకునే ఈ పదం దేవుని మొక్కుటను సూచించే పదంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆయన పూజించే, దేవుని ఆయన సన్నిధిలో చేరి ఆయన మొక్కే, మొక్కుట మనం ఎరిగిన వారిగా అవుతున్నాం కదా. ఆరాధించుట, ఆయనను మొక్కుట. అయితే క్రైస్తవులలో మనం గమనించినట్లయితే ఆరాధన అనేది ఇట్స్ ఎ లూజ్లీ యూజ్డ్ వర్డ్ వెరీ ఆఫ్టెన్. ముఖ్యంగా మన ఇతర మెయిన్ లైన్ చర్చెస్ లో చూస్తే ప్రతి కూడికల వారు ఆరాధన కూడికనే చెప్తారు. కుటుంబ ఆరాధన అంటారు, లేక సాయంత్రం కూడి వచ్చుడుగా సాయంకాల ఆరాధన అంటారు. మనమైతే ఆరాధన అనే ఆ పదానికి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించి కొనియాడే ఆ భావన కలిగిన వారిగా మన సంఘాలు ఉంటున్నాం. అది మంచిది, దేవుని స్తోత్రం. అయితే దానిలో ఉన్నటువంటి గంభీరత్వాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం. ప్రతి వారం మనం బాల్యంగా చేరి ఆ రొట్టెలో ఆ పాత్రలో భాగం పొందుతున్నాము కనుక కాలక్రమంలో ఇది ఒక వాడుక ఆచారం లాగా మారిపోయే ప్రమాదం ఇందులో ఉంటున్నది. దాని కొరకు అవసరమైనటువంటి ఆ సిద్ధపాటు లేకుండానే వచ్చి ఈ క్రమంలో పాల్గొనేది తరచుగా జరుగుతుంది. దానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, దాని కొరకై విశ్వాసులుగా మనం సిద్ధపడవలసినటువంటి స్థితిలో సిద్ధపడే విషయంలో లోపం ఉన్నది అని చెప్పడంలో నేనైతే సందేహించుకోలేదు. ఇది వాడుగా అయిన ఆదివారం అనగానే రావాలి, కూర్చోవాలి, పాల్గొనాలి, వెళ్ళాలి అన్నట్లుగా కొన్నిసార్లు మన ప్రవర్తన కనబడుతుంది. అయితే దేవుడు మన ఆరాధన క్రమాన్ని ఇంతగా ఆయన ఇచ్చి ఉండగా మనము దేవుడిని చూచిన రీతిలో దేవుడు చూచేవాడు కాలేదు. ఎక్స్పెక్టేషన్ మన నుండి దేవుడు ఎంతో ఆశించేవాడుగా ఆరాధన దేవుడు ఆదివారమున మన మధ్య ఉన్నవాడుగా ఉన్నట్టు దేవుడి వాక్యంలో మనం గుర్తించవలసిన పౌలు ఈ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు.
మనం చదువుకున్న 23 నుంచి 34 వచనాల్లో ప్రభు ప్రభు అనే మాట 7 సార్లు మనకు కనబడేది. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలలో 8 సార్లు ఉంది అంటారు. తెలుగు బైబిల్ అయితే మనకు 7 సార్లు తేటగా కనబడుతుంది. యేసు ప్రభు అయిన యేసు అనే మాట ఒకే ఒకసారి కనబడుతుంది. ఆయన ప్రభు వారి భాగంలో సంబోధించబడుతున్న స్థితి. ఆయన మన స్వంత దారుడు అని, మన యజమాని అని, మనల్ని ఏలుచున్నవాడు అనేది మనం గుర్తు చేయవలసినటువంటి సంగతిగా ఉంటుందని పౌరుడు. దీనిని నేను ప్రభు వలన పొందితును. దీనిని స్థాపించిన వాడు ప్రభు యేసు క్రీస్తే కదా. ఇది మనలో దిగువనటువంటి ఒక సిద్ధాంతం. ఇట్స్ ఎ డాక్ట్రిన్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక బోధ. మనం అనుసరించి పాటించవలసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి బోధ. ఇట్స్ సెంట్రల్ టు అవర్ క్రిస్టియన్ లైఫ్ అంటాం. మన క్రైస్తవ జీవితానికి, మన సంఘముగా కూడి వచ్చడానికి ఇది ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి కార్యక్రమంగా ఉంది. అందుకే దానికి అంత ప్రాధాన్యత మనం ఇచ్చేవారంగా ఉంటున్నాం. మంచిది. ఈ కార్యక్రమానికి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. దేవుని స్తోత్రం. అది మనం సంతోషించదగ్గ విషయమే. ఎందుకనగా ఒకవేళ వారక్రమ కూడికలో మనం ఉండాలేకపోయినా, వచ్చినా రాలేకపోయినా, ఆదివారం మనం ప్రభు సన్నిధిలో చేరువచ్చే విషయంలో నిర్లక్ష్య భావము లేని వారంగా ఉన్నామనేది మన సంఘాలుగా మనం గుర్తిస్తున్నాం. వారంలో ఎవరు కనబడకపోయినా సరే ఇతర కూడికలో ఆదివారమున ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో చేరువచ్చేది, దానికి మనం ఎంత విలువ ఇస్తున్నామో అనేది మనకు నిరూపించే కార్యక్రమంగా ఉంది. సంతోషం. దేవుని స్తోత్రం. We value it. The Lord values it much more than what we value it. అందుకనే ప్రభు స్థాపించాడు. సువార్తలను మనం చూస్తాం. ఆయన స్థాపించినటువంటి స్థితి. అపొస్తలుల కాలంలో ఆ సంఘము దీనిని అనుసరించినటువంటి స్థితి, దాని యొక్క వివరణ పత్రికలలో మనకు ఇవ్వబడిందిగా ఉంది. ఏ సిద్ధాంతమైనా, ఏ బోధ అయినా సరే మన మధ్య ఉంది అంటే, దాన్ని మనం అనుసరించాలి అంటే, ఆ సిద్ధాంతం యొక్క ప్రతిపాదన సువార్తలలో మనం చూడగలిగే వారిగా ఉండాలి. ఆది సంఘము దానిని అనుసరించినటువంటి స్థితి అపొస్తలుల కార్యములో మనకు కనబడేదిగా ఉండాలి. దాని యొక్క వివరణ పత్రికలలో మనకు కనబడేదిగా ఉండాలి. ప్రభు స్థాపించినటువంటి ఈ ప్రభురాత్రి భోజనం అనే ఈ కార్యక్రమం ఒక సిద్ధాంతంగా, ఒక బోధగా మనకు ఇవ్వబడిందిగా ఉంది. ముఖ్యంగా మన సంఘాలు దీనికి ఎంతో విలువనిచ్చేవిగా ఉంటాయి. అది మనం ఎరిగిన వారు. మిగిలిన సంఘాల్లో మనం చూస్తే ప్రతి వారము వారు ఈ కార్యక్రమాన్ని చేసే అలవాటు లేని వారుగా ఉంటున్నారు. కొన్ని సంఘాలలో నెలకు ఒకసారి, కొన్ని సంఘాలలో ఒకవేళ 2 వారాలకు ఒకసారి చేసే అనుభూతి ఉంటుంది. లక్ష్మీగా సంఘాలలో, మన సంఘాలలో మాత్రం ప్రతి వారము కూడా ప్రభురాత్రి వాళ్ళ కార్యక్రమాలలో కలిగి అందులో మనం పాల్గొనవచ్చు. మన ప్రభువుని ఆరాధించే వారముగా మారుతున్నాం. అది దైవ క్రమం. ఆ క్రమాన్ని మనం పాటించగలుగుతున్నాం. దేవుని స్తుతిస్తున్నాం. అయితే ఈ క్రమాన్ని మనం ఎలా పాటిస్తున్నాము అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అలవాటు చొప్పున వెళ్ళి పాల్గొంటున్నామా? కొన్నిసార్లు కొందరు సమయానికి రాని అనేక స్థలాల్లో జరుగుతారు. కొందరు రొట్టె నుంచే సమయానికి వచ్చేవారు కొందరు ఉంటారు. రొట్టె వినడం అయిపోయిన తర్వాత పాత్రం వచ్చే సమయం వచ్చేవారు కొందరు ఉంటారు. ఆ సంఘంలో అయితే నేను ఉంటే చెప్తాను పిల్లలకి, రొట్టె మీ ఎదురుకు వచ్చే సమయంలో కుర్చీలో ఉంటే పాలు పొందండి, ఆలస్యంగా వచ్చామండి ఇవ్వండి దయచేసి అంటాడు.
దాని పట్ల మీరు చూపవలసిన విలువ మీరు చూపడం మీద కనుక్కునే సమయానికి మీరు రాలేకపోతున్నారనే గ్రహించండి అని చెప్తున్నాను. గ్రామాల్లో కొన్ని సందర్భాలు నేను చూసిన నాకు జ్ఞాపకం వస్తుంది. మిస్ అవుతారు, అందులో పాల్గొనేది ఊరికి అయిపోయిన తర్వాత అయ్యామనేది పాల్గొంటా ఉంటారు. దానివల్ల క్షేమం ఏమిటి? అది ఎందుకు మనకి ఇవ్వబడింది? దాని యొక్క గంభీరమైనటువంటి స్థితిని మనం గుర్తించి పాల్గొనే వారుగా ఉన్నామా? లేక హిందువులు అయితే ప్రసాదం అని తీసుకుంటారు కదా, అట్లా రొట్టె పాత్ర ప్రసాదం లాగా మనం ఆచరించే వారుగా ఉన్నామా? మనం ఆలోచించాల్సింది. ఇది దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి పరిచర్య, సేవలో భాగం అంటున్నాం. దానికి మనం ఎంత విలువస్తున్నాము అనేది ఆలోచన చేసుకోవాల్సిన దేవుని వాక్యం గంభీరమైనటువంటి సంగతిని ఇది మనం జ్ఞాపకం చేస్తుంది. ఇట్ ఈస్ సెంట్రల్ టు అవర్ గ్యాదరింగ్స్. మన కూడికలకు కేంద్రం ప్రాముఖ్యమైనటువంటి స్థానము ప్రభురాత్రి వల్ల భోజనానికి ఇవ్వబడిందిగా చూడగా మనం ఈ కూడికను ఆరాధన అని మనం పిలుచుకుంటాం. అది అలవాటైంది మనకు అంటారు. తప్పని కాదు, కానీ వాస్తవానికి అది రొట్టె గురించి కూడిక లేక జ్ఞాపకార్థ రొట్టె నుంచి ఆయన జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఆయన ఆరాధిస్తున్నాం. కనుక ఆరాధన కూడిక చెప్పడంలో తప్పని కాదు, కానీ దానిలో ఉన్న భావాన్ని మనం గుర్తించవలసిన ఆరాధన దేని వల్ల? ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు వల్ల. ఆయన గురించి ఏమి జ్ఞాపకం చేసుకునే వాళ్ళగా ఉన్నాం? ఆ సంగతులు ఈ భాగంలో పౌరులు వివరించుతున్న వాడుగా ఉంటున్నాం. ఇది ప్రభు స్థాపించినటువంటిది. ఆయన 2 కట్టడలు మనకి ఇచ్చాడు కదండి. అందులో ఒకటి బాప్తిస్మము, రెండవది ప్రభురాత్రి భోజనం. దీనిని ప్రభు బల్ల అని కూడా మనం అంటాం. ఇది 2వ కట్టడ, ఆయన ఇచ్చిన 2వ కట్టడ. మొదటి కట్టడ క్రీస్తునందు నీవు నేను చనిపోయాము అనేది మనకు జ్ఞాపకం చేసేది కాబట్టి బాప్తిస్మం పొందుచుండగా నేను క్రీస్తుతో పాటు చనిపోయాను, ఆయనతో పాటు తిరిగి లేపబడ్డాను అనేది బాప్తిస్మం మనం ప్రకటించేవారుగా ఉంటున్నాం. అయితే ఈ 2వ కట్టడ ఆయన నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనేది జ్ఞాపకం చేసిన దాని కొరకై ఆయన ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఇది ఆయన ఇచ్చినటువంటి కట్టడ. అందువల్ల ఇట్ ఈస్ ఆల్ ద మోర్ వాల్యుబుల్ అండ్ ఆల్ ద మోర్ రెవరెన్షియల్. మనం ఎంతో గౌరవించదగినటువంటిది, గౌరవపూర్వకంగా పాలు పొందవలసినటువంటిది. ఇది ప్రభువే స్థాపించినటువంటిదిగా ఉంటుంది. 22వ అధ్యాయంలో మనం చూస్తాము. అది పస్కా పండుగ సమీప దినాల్లో ఆయన చేసినటువంటి వారు మేడ గదిలో చేరినట్లుగా యూదా ఇశ్రాయేలు వారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు స్థాపించినటువంటిదిగా ఉంటుంది. ఇది ఎవరి కొరకు అంటే తన స్త్రీలు కొరకు, తన వారి కొరకు, ఆయనను ఎరిగిన వారి కొరకు. ఆయన ఇచ్చిన ఆ మొదటి కట్టడలో మీ విధేయత చూపిన వారి కొరకు మాత్రమే అది గుర్తించాలి. ఇది అందరి కొరకు కాదు. రక్షణ అనుభవం లేని వారికి దీంట్లో ఏమాత్రం ప్రళయం లేదు. దాని వారు గ్రహించలేదు, దాన్ని గ్రహించి అందులో కొనసాగలేదు. ఇది ఆయన విశ్వాసం ఉంచిన వారికి. యూదాకు అందులో ప్రమేయం లేదు కదండి. యూదా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు దీనిని స్థాపించినట్లు లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూడగలిగిన వారిగా ఉంటున్నాం. పస్కా పండుగ ముగిసింది. 19వ వచనాల్లో ఆ మాటలు మనం కోరుకున్నారు. యూదా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రభు దీనిని స్థాపించిన వాడుగా ఉన్నాడు, వాడి కొరకు ఏర్పరిచిన వాడుగా ఉన్నాడని చూస్తున్నాం. కనుక మొదటిగా ఇట్ ఈస్ అపాయింటెడ్ బై జీసస్ క్రైస్ట్.
ఇన్స్టిట్యూటెడ్ బై ఆయన మనకి ఇచ్చినటువంటి కట్టడగా ఆజ్ఞగా ఇది ఉన్నది. అందుచేత దీనిని మనం గౌరవిస్తాం. మాధ్యమైతుందా సిద్ధమాటు కలిగిన వారుగా ఇందులో పాల్గొందిన వారిపై ఆయనను పూజించి ఆయనను మొక్కి ఆయనను కనపరచవలసిన వారిగా ఉన్నామని ఆరాధన మనం తెలియజేసేద్దాం. నేను ముందుగా జ్ఞాపకం చేశాను, ఏ ఆది సంఘము క్రమము తప్పక ఆచరించింది గమనించాలి. అది అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 42 వచ్చిన మనం పరిచయం అయింది. ఆ వైభాగంలో బాప్తిస్మం పొందిన వారు శ్రేష్టమైన అనుభవం వారందరూ కలిసి ఎడతెగక కొనసాగినటువంటి ఆ 4 సంగతులు 42 వచ్చిన మనం తెలియజేస్తుంది. వాటిలో ఒకటి రొట్టె విరుచుట అని మనం చూస్తున్నాం. వారు క్రమముగా ఇంటింటా రొట్టె విరిచడమే మనకు ఆ భాగంలో చూస్తాం కూడా. అనగా ఆయన ఎంత తరచుగా వారు జ్ఞాపకం చేసుకున్నారో అది మనం వెనుకదిగా ఉంటుంది. ఇది సంఘముగా వారు కూడి సమాజముగా చేసిన పని. ఇది సంఘము నిర్వహించే ఒక పని అనేది దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆది సంఘము దేవుడు అనుసరించింది. అదే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం ఆరాధన గురించి చూస్తాం కదండి. వారిలోని మొదటి దినమున వారు కూడుకున్నారు, ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టె నుంచి ఆ పాత్రలో పాల్గొంది ఆయన మొక్కుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయనను ఘనపరచుటకు. ఇది సంఘము నిర్వహించే కార్యక్రమం. ఇది సంఘములకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత, భాగ్యము అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడైతే ఎప్పుడైతే వాళ్ళు ఉద్దేశించిన రీతిలో నిర్వహించుకునేది కాదనేది మనం గుర్తించాలి. కోవిడ్ సమయంలో రకరకాల అనుభూతులు మనం చూసాం. అప్పుడు పరిస్థితులను బట్టి అలా జరిగించాము, అందులో పాల్గొన్నాం. కానీ అది సంఘము నిర్వహించవలసినటువంటి, దేవుని పరిశుద్ధులందరూ సంఘముగా కూడి జరిగించవలసినది అని గుర్తించవలసిన మాట్లాడుతున్నాం. ఎక్కడో ఏదో ఒక సంఘంలో మనం అక్కడ నిర్వహించుకునేది కాదు. సంఘము వెలుపల, ఇది ప్రయాణాల్లో జరిగించేది కాదు. లేక ఏదో ఒక పిక్నిక్ వెళ్ళి అక్కడ ఆదివారం సంఘానికి వెళ్ళలేకపోతున్నాం కదా అక్కడ జరుపుకునేది కానీ కాదు. అది క్రమమైన రీతి కాదనేది అపోస్తలుల యొక్క ఆదికాలం సంఘం యొక్క వారు ఆచరించిన తీరు మనకు జ్ఞాపకం చేసేది కాదు. ఇట్స్ ద ప్రివిలేజ్ ఆఫ్ an assembly gathering. No one else can take this privilege away from the assembly. ఈ సంఘం నాకు తెలియదు కానీ మా సంఘంలో అయితే కోవిడ్ సమయంలో కూడా ఎవరింట్లో వారు ఆరాధన చేసుకోవడానికి మేము సమర్పించలేదు. అందుచేత కోవిడ్ మునిపే దాని తీవ్రత తగ్గిపోగానే మేము సంఘంగా భౌతికంగా కూడుకోవడం మొదలు పెట్టాము. ఆరాధన కూడుకోవడం కనీసం దేవుని కూడికలు ఆన్లైన్లో చేసుకున్నాం కొన్నాళ్ళ పాటు. ఇది ఆన్లైన్లో చేసేది కాదు. లేదా సంఘము వెలుపల ఏదో ఒక రీతిలో నిర్వహించేది కాదు కదా. ఇట్స్ ఎ ప్రివిలేజ్ గివెన్ టు ది అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ పీపుల్. సంఘముగా ఇది మన కేంద్రమై ఉన్నందుచేత మనం కూడి నిర్వహించుకోవలసినటువంటిదిగా ఈ దీనిలో మనం గమనిస్తున్నాం. ఆరాధన గురించి రకరకాల ఆచారాలు సంఘాల్లో ఉన్నాయి. బయట కొన్ని సంఘాలు దాన్ని వర్షిప్ లీడర్స్ అని వారు ఉంటారు. ముఖ్యంగా మీరు ఎవరైనా అనుభవం తెలియదు కానీ ఏజీ చర్చ్ వారు అనుకోండి, అట్లాంటి సంఘాలు క్యారిస్మాటిక్ గా ఉండేటువంటి సంఘాలు వారు ఆరాధన సమయంలో నడిపించేందుకు ఒక లీడర్ను పెట్టుకుంటారు. వారు మ్యూజిక్ లో ప్రావీణ్యులుగా ఉండి పాటల ద్వారా లేక హరిమయ స్తోత్రము చెప్పడం ద్వారా ఆ కార్యక్రమంలో వారు దాన్ని నిర్వహించేవారుగా ఉంటారు. మన సంఘాలలో దేవునికి స్తోత్రం మనం పాటిస్తున్నాం. కొంచెం తేడా అక్కడెక్కడ ఉందేమో నాకు తెలియదు కానీ అదేంటంటే ఆరాధన సమయంలో
ప్రభు రాత్రి ఆ బల్ల భోజన కార్యక్రమం అయిపోయేంత మటుకు మానవ నాయకత్వం అనేది ఎక్కడ కనపడటానికి లేదు. పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఆ కార్యక్రమం జరిగేది దేవుని వాక్యం బోధించేదిగా మనం చూస్తాం. తర్వాత మీరు చదువుకోండి, మనం ఎరుగుతాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో సంఘముగా కూడి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎలాగో పాలు పొందే ఆ స్థితిలో ఆ భాగంలో పౌలు వివరిస్తారు. ఒకరు పాట పాడాలనే మనసు కలిగిన వారు, ఒకరు ఆయన గురించి స్తుతించాలి అనే మనసు కలిగిన వారు, లేక 2 3 ఆయన గురించినటువంటి సంగతులు జ్ఞాపకం చేసే ఆ స్థితిని గురించి ఆయన మాట్లాడతారు. వారంతట వారి పరిశుద్ధాత్మ నియంత్రణలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమను జ్ఞాపకం చేస్తూ వచ్చినట్లు నడిపించిన దానిని బట్టి మానవులు మీరు ఫలానా చేయండి, మీరు ఫలానా చేయండి చెప్పే అవసరం లేకుండా ఆత్మ నడిపింపు ద్వారా ఒకరు స్తుతి చెల్లిస్తారు, మరొకరు స్తుతి చెందినటువంటి పాటల గురించి నడిపిస్తారు, మరొకరు ఆరాధనలో ప్రభువును గురించినటువంటి సంగతులు మనకు జ్ఞాపకం చేయడానికి వృత్తమైన తలంపులు తీసుకొని వస్తారు. 2 3 అనే ఆ భాగంలో మనం చూస్తాం. మా సంఘంలో 2 లేక 3 అలా తలంపులు తీసుకువస్తారు. ఈ సందర్భంగా నాకు జ్ఞాపకం వస్తుంది మన అనుభవం. వారి అనుభవంతో పోల్చుకుంటే వారితో మనం పోలి లేవనే భావన నాలో కలుగుతుంది. అమెరికాలో ఉన్న సంఘాల్లో చాలా చక్కని ఆరాధన క్రమం వారు కలిగి ఉన్నారని చెప్పడానికి నేను సందేహించుకోలేదు. మనలాగా 100ల సంఖ్య ఇక్కడ ఉన్న సంఘాల్లో 50 మంది 60 మంది ఉంటారు, 30-35 మంది పురుషులు ఉంటారు. దాదాపుగా కనీసం 25 మంది 30 మంది ఆరాధనలో ప్రభువుని స్తుతిస్తూ ఆయన గురించి పాట పాడుతూ లేక ఆయన గురించిన తలంపు తీసుకుని వస్తూ ప్రత్యక్షంగా పాల్గొనేది నేను చూశాను. పిల్లలు వాక్య ధ్యానాన్ని తీసుకొచ్చిన సహోదరుడు 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడటం నేను చూడలేదు. మన దగ్గర ఒకరు మాట్లాడతారు, రెండో వారికి అవకాశం కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 2 3 మాట్లాడితే ఆ ధ్యానంలో ఉండే ఆ వైవిధ్యం కదండి మనకు మాధుర్యాన్ని తీసుకొచ్చేది. కాబట్టి ఒకే వ్యక్తి మాట్లాడితే ఒకే బాణీలో ఆ తలంపు ఉంటుంది, కానీ 2 లేక 3 ప్రభువుని గురించి సంగతులు మనకు వివరించేది ఉంటే అది ఇట్ విల్ బి కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్స్. ఒకరి తలంపు రెండవ వారి తలంపు జత చేసేదిగా ఉంటుంది. 4 సువార్తలు మనకు ఉన్నాయి కదండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఆయన జీవిత చరిత్రను గురించి రాయడానికి 4 సువార్తలు అవసరమా? ఒకళ్ళే రాయొచ్చు కదా జీవిత చరిత్ర. కానీ 4 దృక్పథాలలో ఆయన జీవితాన్ని ఆయన పరిచయంలో వారు రాసిన వారుగా ఉన్నారు. అవి 4 మనం కలుపుకున్నప్పుడు వచ్చే ఆ సంపూర్ణమైనటువంటి భావన, అవగాహన, అది ఎంతో లోతైనటువంటి అవగాహనగా ఉండగలదు. అందుచేతనే 2 లేక 3 ఆరాధన సమయంలో ప్రభువుని గురించి క్లుప్తమైన ధ్యానం తీసుకొచ్చేది క్షేమకరమే. అది మనం అనుసరించగలిగితే మంచిది, లేకపోయినా పర్వాలేదు. కానీ ఒకే వ్యక్తి పట్టణాల్లో పర్వాలేదు నేను అనుకోవడం, గ్రామాల్లోకి వెళ్తే కనీసం 20 నిమిషాలు అర్ధగంట సేపు ఆరాధనలో మాట్లాడి వారు ఆరాధన సందర్భం ఏమిటో, వారు మాట్లాడుతున్న తనతో ఏంటో ఏమాత్రం కొద్దిగా లేనటువంటి స్థితి అనేక సార్లు గ్రామాలలో సంఘాలలో మనం చూస్తున్నాం. ఆరాధనలు మనం చేయవచ్చుండగా ప్రభు వల్ల ఎంత మనం చేరిన వారమై ఆయన ఇచ్చినటువంటి గంభీరమైనటువంటి ఆ కట్టడలో పాలు పొందొచ్చు, ఆయన రూకి ఆయన ఆరాధించులో పాలు పొందుతున్న వారిగా ఉంటుండగా ఏ రీతిగా మనం సాగుతున్నాము మనం పరీక్షించుకునేది ఎంతైనా మంచిది, అది ఎంతైనా కూడా అవసరమని నేను భావిస్తున్నాను. మన ఆరాధన యొక్క ఉద్దేశం ఇందులో ఎంతో ముఖ్యమైనదిగా కదండి. ఏమిటి ఆ ఉద్దేశం? ఆయనకు విధేయత చూపి, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అంటాం. ఆయన ఇచ్చినటువంటి ఆ కట్టడను పాటిస్తూ మనం ఆయనకు విధేయత చూపుతున్నాం. అందులో మనం పాల్గొంటుండగా కొన్నిసార్లు
అలవాటు ప్రకారంగానే పాల్గొంటున్నాయి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, సమయం కాదు కానీ అది వేరొక అంశం. బిలీవర్స్ ప్రీస్ట్హుడ్ అనేది ఒక ప్రత్యేకమైన అంశం బైబిల్ గ్రంథంలో. ప్రతి విశ్వాసి కూడా యాజకుడుగా దేవుని సన్నిధిలో చేరవచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రతి విశ్వాసి కూడా తన యాజక ధర్మాన్ని ఆయన సన్నిధిలో నెరవేర్చవలసిన వాడుగా ఉంటున్నాడు. అందులో స్తుతి అనువర్ణించటం ఎవ్రీ 13-15 మందిలో నేర్పుతుంది కదా కట్టగా యాజకుడుగా నీవు నేను ఆ సమయంలో మన స్తుతి అర్పించుట కొరకు అయినటువంటిదిగా ఈ గంభీరమైనటువంటి కార్యక్రమం ఉంది. అలా వర్తించుతున్నామా? ఎక్కువ సంఖ్య ఉన్న సంఘాలలో మంది ఒకవేళ ఎక్కువ మందికి అవకాశం దొరకవచ్చు. మిగిలిన వారికి అవకాశం దొరికితే లేదా సమయ భావన కలిగిన వారంగా ఉన్నామా అనేది కూడా ఆలోచించుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. మా వారికి చెప్తుంటాను మన స్థానిస్తాను. నేను చేశాను, ప్రతి వారము నేను చేశాను అనేది కాదు. నాతో పాటు మిగిలిన వారికి కూడా అవకాశం నేను కల్పిస్తున్నాను. వారు కూడా అలాగూ నోరు తెరచి ప్రభువుని కొనియాడి స్తుతించడానికి అవకాశం దొరికేదానికి నా బాధ్యతలో నేను దాన్ని నెరవేరుస్తున్నానని పరీక్షించుకునేది కూడా అవసరం. మరొక తలుపుగా చూసినట్లయితే సహోదరులు సహోదరులు అందరూ యాజకులే. అట్లానే సహోదరులు నోరు తెరచి స్తుతించడానికి అవకాశం ఉన్నదా? దేవుడు వారికి మనకు ఆస్కారం కనబడలేదు. వారు మౌనంగా ఉండవలసిందే అంటున్నాడు పౌలు. ఇది మనం పాటిస్తున్నాము. సహోదరులు ఈ విషయంలో ఎంతో మౌనంగా ఉంటారు. దేవుడి స్తోత్రం. అలాగే వారు నోరు మూసుకొని మౌనంగా ఉండేందులో పాల్పొంది వెళ్ళటమేనా అంటే నేను అంటాను కాదు అని. వారు మౌనముగానే ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నారు. మౌనముగా ఉంటూనే అది వారు చేయవలసిన కాదు. మేము నోరు తెరిచి స్తుతించాల్సిన అవసరం లేదు కదా, నేను సిద్ధపడాల్సిన అవసరం లేదు, నేను వెళ్తాను పాల్పొంది వస్తానంటే అది సరైనది కాదు కదా. దీని గంభీరత్వాన్ని మనం అర్థం చేసుకోవడం లేదని దాన్ని బట్టి మనం గుర్తించాలి. కనుక సహోదరులు కూడా వారు మౌనముగా ఉంటున్నాయి. సహోదరులు నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తూ ఉండగా, అందరూ కలిసి నోరు తెరిచి ప్రభువును గురించినటువంటి కీర్తనలు పాడుచూ ఉండగా, ప్రభువును గురించినటువంటి ధ్యానం కొద్దిమంది ప్రియులు అనేందుకు తీసుకొస్తుంటుండగా వారన్నిటినీ మన మనసులో నెమరు వేసుకున్న వారు మౌనముగా ఉండేవారు కూడా దేవునికి స్తుతి అర్పించవలసినటువంటి స్థితి ఉన్నది. ఆరాధనని గుర్తించవలసిన వారు. పురుషులు నోరు తెరచి ప్రభువును స్తుతిస్తారు. అందరూ స్తుతించలేకపోవచ్చు. సమయం దొరికిన కొలది అలా స్తుతిస్తారు. అలాగే సహోదరుడైతే మౌనంగా ఉంటుంది. పరధ్యానంగా ఉండని అవసరం లేకుండా జరుగుతున్న ఆ కార్యక్రమం మీద మనస్సు నేర్పిన వారే పాట ద్వారా, స్తుతుల ద్వారా, ధ్యానం ద్వారా ప్రభువును కూర్చున్నటువంటి సంగతులు జ్ఞాపకం చేయబడుతుంటుండగా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించేది మౌనంగా వారి యొక్క బాధ్యతగా ఉన్నది గుర్తించాలి అనే సంగతిని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని స్థలాల్లో ముందుగా అపాయింట్ చేస్తారు అనుకుంటా. గ్రామాల్లో జరుగుతుంది. వచ్చే వారు నువ్వు ఆరాధనలో మాట్లాడు, నువ్వు స్తుతులు చేయించని చెప్పుకునేది కొన్నిసార్లు అక్కడక్కడ కనబడుతుంది. నాకే అది సరైన క్రమం కాదు. ఎందుకంటే ఆరాధనలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఆయన నడిపింపును మనం గుర్తుపట్టాలి. ఆయన మనలో ప్రేరణ కలుగు చేస్తుండగా మౌనము వహించక మనం ఆయన స్తుతించాలి. నాకు అనుభవం జ్ఞాపకం వస్తుంది. దినాన ఇక్కడే తినడి కొత్త రోడ్డు అప్పుడు సంఘం ఉన్నప్పుడు ఎందుకో ప్రభు ఆ దినాన్ని అతను తలుపులు మనసులో ఇచ్చాడు ఆరాధనలో పంచుకోవాలని. కానీ నేను ఎందుకో ఆలస్యం చేశాను. చూస్తూ ఉండగానే మరొక సహోదరుడు ఇచ్చాడు ఆరాధనలో ధ్యానం పంచుకోవడానికి. నేనే తలంపులైతే పంచుకోవాలనుకున్నాను అవన్నీ అదే క్రమంలో ఆ సహోదరుడు
ఆ దినాన్ని పంచుకుంటే ఒక విధంగా నేను ఆనందించాను, మరొక విధంగా నా విషయమైన అయ్యో ప్రభు ఇచ్చినటువంటి ఆ మనస్సును, ఆ నడిపింపును నేను ఉపయోగించుకోలేకపోయేనే అని చింతించాను. నేను ఒకవేళ ఈ విషయంలో మౌనంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మరుముడి ద్వారా దానిని నెరవేర్చువాడు అనేది ఆ దినాన్ని నేను గుర్తించాను. లేదా మనం గమనించవలసిన వారిగా ఉంటున్నాను. ప్రభు రాత్రి భోజనం దగ్గర మనం చేయవస్తుండగా మనను నడిపించేవారు మన పెద్దలు కాదు, అందుకనే పెద్దలు మౌనంగా ఉంటారు. నేను గమనించబడి నేను చూసిన రొట్టె దగ్గర ఒకవేళ పాత్ర దగ్గర స్థుతులు చెల్లించే వారుగా ఉంటారు. కానీ అంతకు మించి జరిగే కార్యక్రమం అంతటిని నిర్వహించడంలో మిగిలిన కూడికలు నిర్వహించినట్లు వారు నడిపించరు. ఈ బాబురావు గారు ఈరోజు నిర్వహిస్తున్నారు కదండి. ఎప్పుడు ఎవరు ఏం చేయాలో వారు ప్రార్థన చేస్తున్నారు, అది ముందుగా నిర్ణయించబడింది, దాన్ని వారిని నిర్వహిస్తున్నారు. మన ప్రభురాత్రి వల్ల భోజన సమయంలో, ఆరాధన క్రమ సమయంలో అలా మానవ నాయకత్వం అనేది దేవుని వాక్యం మనం చూడలేదు. పరిశుద్ధాత్మ నాయకత్వమే అక్కడ మనం గమనించవలసిన వారిగా ఉన్నాం. దాని కొరకై నేను సిద్ధపడి రావాల్సిన అవసరం ఉంది. సిద్ధపాటుని గురించి మనం తర్వాత ఆలోచించుకుందాం. ఇది ప్రభువు నియమించిందిగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన మరణమును ప్రచురించుటకు అనేది ఈ భాగంలో పౌలు తేటగా వివరిస్తున్నట్టుంది కదా. 26వ వచనం చూడండి. ఈ రోజండి ఈ మాత్రలో త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని ప్రచురించు టు డిక్లేర్ హిస్ డెత్ through our singing, through our meditation, through our praises. ఆయన మరణాన్ని మనం ప్రచురించేది ప్రభు రాత్రి బలలో మనం చేసే కార్యక్రమం. సమయం అయిపోతుంది, ముగించాలి, త్వరగా విన్నాం. It is to proclaim the Lord's death. ఎప్పటి వరకు? ప్రభు వచ్చు వరకు అంటారంట. ఇది ఆయన రాకడను సూచించే మాటగా మనం కోరుతున్నాం. ఆది సంఘములో ఈ కార్యక్రమం మొదలైంది, ప్రభు చేరేంత వరకు ఇది కొనసాగిగా ఉంది. వాస్తవానికి ఒకవేళ వాడుక ప్రకారంగా ఇది జరిగేదిగా ఉన్నప్పటికీ కూడా ఇందులో నూతనత్వం, ఫ్రెష్నెస్ ఉండవలసిన అవసరం ఎంతో ఉంది. అది సిద్ధపాటులో మనం కలిగి ఉండవలసిన వారిగా ఉంటున్నాం. ఆయన మరణమును ఆ రొట్టెలో, ఆ పాత్రలో పాల్పొందుల ద్వారా మనం ప్రచురం చేసేవారు. ఒకవేళ మనం చేయవచ్చిన ఆ దినంలో అవిశ్వాసి ఎవరైనా వచ్చినట్లయితే ఆయన మరణం వారికి ప్రచురించబడే స్థితి ఎక్కడ కనబడుతుంది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఇందులో పాల్గొనకుండా మనం చేయవలసినటువంటి స్థితి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకునేది. రొట్టె, పాత్ర రెండు మన కొరకున్నాయి. రొట్టె దేని తెలియచేస్తుంది? ఆయన శరీరంలో పొందిన శ్రమలను జ్ఞాపకం చేస్తుంది. ఇది నా శరీరము అనే మాటలు ప్రభు చెప్తున్నాడు కదండి. పౌరుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇది నా శరీరం. మన కొరకు శ్రమ పొందినటువంటి శరీరం. ఆ రొట్టె ప్రభు అనిమితమైన శిలువలో పొందిన శ్రమను మనకు జ్ఞాపకం చేయడం కొరకు ఇవ్వబడింది. తెలుగులో మనం బాగా జ్ఞాపకం కూడా చేసుకుంటాం. దంచి విసిరి నలిపి కదండి రొట్టెగా అది మారుతున్నది. అది ఆయన యొక్క పొందిన శ్రమను, శరీరంలో ఆయన పొందిన అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేసేద్దాం. ఆయన తృణీకరించబడిన తీరు, ఆయన శిక్షించబడినటువంటి స్థితి, ఆయన పొందిన ఆ మరణం, శరీరంలో మన పాపముల నిమిత్తమై పొందినటువంటి ఆ శిక్ష రొట్టె ద్వారా మనం జ్ఞాపకం చేయబడేది. వల్ల మనం కార్యక్రమంలో కొనసాగే వారిగా ఉంటున్నాం. ఆ పాత్ర ఆయన చిందించిన రక్తముగా ఉన్నది, మన కొరకున్నది. అది ఆయన మరణమును సూచిస్తుంది. శరీరంలో శ్రమ పొందాడు, రొట్టె ద్వారా ఆయన పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి, వేదనను జ్ఞాపకం చేసుకోవాలి.
మానవుల ద్వారా ఆయన కలిగినటువంటి శ్రమ, దేవుడు పరలోకము నుండి గంభీరమైనటువంటి చీకటి సమయంలో ఆ ప్రియుల మీద కుమ్మరించినటువంటి ఆ ఉగ్రత మానవ కనులకు కనబడకుండా దేవుడు మాత్రమే చూస్తుండగా ఆయన పొందినటువంటి ఆ శ్రమ అనుభవం ఆ రోజే మనం జ్ఞాపకం చేసేదిగా ఉంది. దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. మన హృదయంలో కలిగేది దీన భావం, వినయ భావం. నా కొరకై నా ప్రభు ఇంతగా శ్రమ పొందాడనే భావన మనం గుర్తించుతూ ఉండగా దీనత్వానికి మనను నడిపించి ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేయడానికి రొట్టెకి పడుతుంది. రక్తము ఆయన మరణించిన స్థితిని మనం జ్ఞాపకం చేస్తుంది. ప్రాణం పెట్టాడు, సమాధిలో ఉన్నాడు, సమాధిని గెలిచి 3వ నాడు సజీవుడుగా వచ్చాడు. దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందులో పాలు పొందాలి. పాలు పొందొచ్చు, ఆయనను స్తుతించి ఆరాధించాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పొందుతుండగా మనం ఏమి చేయాలో అనేది ఒక్క మాటలో నేను జ్ఞాపకం చేయడానికి వచనాన్ని చూడతారు. చూడండి, ఆది కాండంలో యోసేపు తన అన్యులతో మాట్లాడుచు పలికిన మాట 45వ అధ్యాయంలో మనం పొందాలి. 13వ వచనం గమనించండి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను నేను చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని వెళ్ళని తన సహోదరులతో చెప్తూ ఉంటున్నాడు. ఆరాధనలు మనం చేసేది కూడా అయితే తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి జ్ఞాపకం చేసుకుని ఆయనతో మనం మాట్లాడవలసినది అదే. ఏంటది? యోసేపు చెప్తున్నాడు, ఐగుప్తులో నాకు కలిగిన ఘనత. మన ప్రభు సమాధిని గెలిచి లేచిన తర్వాత ఎంతో ఉన్నత స్థితిని హెచ్చించబడ్డాను. నేను చూచినది యావత్తు నా తండ్రిలో తెలియచేసి అంటున్నాను. నేను అనుకుంటున్నాను ఘనత మాత్రమే కాదు, వారి జ్ఞాపకాలు ఇంకా కొన్ని ఉన్నాయి కదా. యోసేపు పట్ల మేము ఎలా ప్రవర్తించామో, ఎలా మా తమ్ముని గుంటలో పడవేశామో, వారి రంగుల వస్త్రాన్ని తీసుకుని వారిని అలాగూ ఐగుప్తు వ్యాపారులు అమ్మివేశామో అన్ని కూడా వారి మనసులో నేను అనుకుంటున్నాను మెదడుగా ఉంటాయి. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఘనతల గురించి మాత్రమే కాకుండా దానికి ముందు యాకోబు చనిపోయేవాడుగా ఉన్నాడు కదా, తన యోసేపు చనిపోయింది కదా, యాకోబు పడినటువంటి ఆ అవగాహన. నానా నీకు వాడు చనిపోలేదు, వాడిని మేము చంపేశాం. చనిపోయాడని నీకు చెప్పాం, కానీ వాడు పొందినటువంటి శ్రమ అంతటికి, వాడు ఎదుర్కొన్నటువంటి వాటన్నిటికీ మేము బాధ్యులు. వాడిని ఇలా మేము చేశాం, ఈ రకమైన అమ్మవేశాం. వెళ్ళి ఎక్కడైనాడు నాకు గొప్ప ఘనత పొందిన వాడుగా ఉన్నాడని వారు చేసింది కూడా కలిపి వెళ్ళి ఆపోలు చేరుకుంటారేమో అని. ఆరాధనలో నీకు నేను చేయవలసినది యాజకులుగా ఆ ప్రభు ఈ లోకానికి దిగివచ్చినది మొదలుకొని దీనత్వంతో పౌలు మన ఇతర పత్రికల్లో జ్ఞాపకం చేస్తున్నట్లు మన కొరకు శిలువలో పొందిన శ్రమ, చనిపోయి సమాధి గెలిచి లేచిన స్థితి, వాళ్ళకు ఆరోగ్యుడై తిరిగి రానునై ఉన్నటువంటి స్థితి, ఆయన ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ, ఆ దానిని బట్టి మనకు కలిగే ధన్యకరమైనటువంటి మహిమ అనుభూతి జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా ఇంత గొప్ప భాగ్యం నా జీవితంలో ప్రభు మరణం ద్వారా మనం చేశావు, నీకు స్తోత్రములు వందనములు అని మనం దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించుట ఈ కార్యక్రమం ద్వారా మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. సమయం అయిపోతే నేను ముగిస్తున్నాను. 10వ అధ్యాయంలో కూడా బలను గురించే సందర్భం ఒకటి ఆయన పలుకుతున్నాడు. దానికి దీనికి భేదం మనం గుర్తించాలి. పిల్ల 16వ వచనంలో, 1 కొరింథీ 10:16లో దీవించు ఆశీర్వచన పాత్ర అంటున్నాడు. అక్కడ పాత్రను గురించి మొదలు చెప్తున్నాడు, తర్వాత రొట్టెని గురించి చెప్తున్నాడు. దానికి ఏర్పడినటువంటి తేడా మనం గుర్తించాలి. ఇది ఆశీర్వచనపు పాత్ర, ఇట్స్ ఎ కప్ ఆఫ్ బ్లెస్సింగ్.
ఈ మార్గంలో విగ్రహార్పితమైనటువంటి వస్తువులను గురించి ఆయన మాట్లాడచ్చు. దయ్యముల బల్ల అనే దానికి ఈ బల్ల భిన్నమైనదని దాని గురించి వివరిస్తున్నాడు అక్కడ పౌలు. అక్కడ ఆ సందర్భం లేదు, ఆ క్రమంలో మనం పాల్పొందవలసిన అవసరం లేదు. ఇది ప్రభు బల్ల. ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుకై మనము చేసే బల్ల ప్రభు బల్ల అనేది. దీన్నే రొట్టె విరిచే అని కూడా మనం చెప్పుకునే వాడు ఉంటుండగా దానిలో ఉన్నటువంటి చిన్న వ్యత్యాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. రొట్టె విరుచుట పాత్రలో పాల్పొందడం అనేది ఇట్ స్పీక్స్ ఆఫ్ ద సింప్లిసిటీ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. అది ఒక మామూలుగా మనం పాల్పొందే దానికే కనపడేదిగా ఉంటుంది. అయితే అది ప్రభు వల్ల అనేది మనం గమనించినట్లయితే అది అలా కాకుండా there is strength for the dignity and the honor of God in that. ప్రభువుకి మనం ఇచ్చే ఘనత, ఆయన మనం సన్మానించే స్థితి ఇందులో ఇమిడి ఉండటం గుర్తించవలసిన వాడు కావాలి. ప్రభు రాత్రి భోజనం అది ప్రభు స్థాపించినటువంటిది. మనము ఆయనను సేవించే ఆ జీవన విధానంలో భాగంగా జరిగించవలసినటువంటి విధానం. మన ఆరాధన క్రమాలు ఏ రీతిగా జరుగుతున్నాయో ప్రియులారా, ప్రభువుని కేంద్రముగా కలిగి ఆయనకే ప్రాధాన్యతనిస్తూ ఆయనకు సంపూర్ణమైనటువంటి గౌరవం కల్పిస్తూ వినయ విధేయత్వంతో మనం దీన్ని ఆచరిస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాల్సిన వారిని ఉంటున్నాం. తద్వారా అందులో మనం పాల్పొందుచుంటుండగా అందులో దాని వలన మనం కలిగే, అందులో పొందే అనుభూతి వలన కలిగే ఆ వినయ భావం, దీనత్వం, ఆయన ఇందులో గర్భరసాలని కలిగే ఆ మనస్సు మనలో రెన్యూ అయ్యే ఆ స్థితి, ఇది మనం కలుగు చేసేదిగా ఉందని గుర్తించవలసిన వారిని అంటున్నాను. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయి దాటిపోయి ఇప్పటికే. ఇంకోటి మాటలు, ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎ త్రీ ఫోల్డ్ లుక్ అని ఒక భక్తుడు తెలిపాడు. లుక్ బ్యాక్, మొదటిగా దేని కొరకు? గతంలో ఆయన ఔన్నత్యం, ఆయన స్థితి, ఆయన ప్రేమ 2000 సంవత్సరాల వెనుక జరిగిన ఆ సిలువ కార్యమును, ఆ సిలువ మీద ఉన్న ప్రభువును చూచేదాని కొరకాయ we look backwards అంటాడు ఆయన. అదే సమయంలో we look forward అనేది కూడా మాట్లాడతాడు. ఆయన అనుభవిస్తున్నాడు, ఆయన చేతుబడి దీన్ని నిర్వహిస్తూ, ఆయన ఘనపరుస్తూ, గౌరవపూర్వకంగా ఇందులో పాల్పొందుచు ముందు చూపు కలిగి ఇందులో పాల్పొందే వారిగా ఉండాలంటారు. మరొకటి ఏంటంటే అట్ ద సేమ్ టైం we need to look inwards అని ఆయన మాట్లాడారు. మన ఆంతర్యంలోనికి తొంగి చూసుకోవాల్సినటువంటి గొప్ప బాధ్యత మన మీద ఉంది. దానిని పౌరుడు క్రింది వచ్చినాడు 29 నుంచి చూస్తాడు. ప్రతి ఒక్కరు తను తాను పరీక్షించుకోవాలి అంటున్నాడు. పరీక్షించుకొని అందులో పాల్గొనాలి అంటున్నాడు. 29లో వివేచింపగా తిరిగి సాగేవాడు శిక్ష పొందువాడుగా ఉన్నాడు అంటున్నాడు. వివేచన చేసుకోవడం, మనల్ని మనం విమర్శించుకోవడం, మన జీవితంలోని తొంగి చూసుకొని మన ఎదుట మనలో ప్రభు ఎదుట సరిపడవలసిన స్థితి ఏమైనా ఉన్నదేమో పరిశీలించుకున్న వారమై సరిపడి అందులో పాల్పొందడం ద్వారా ఆయనకు ఘనత, మహిమ, ప్రభావములు మనం అర్పించగలిగే వారంగా ఉంటామనేది ఆ ఇన్వర్డ్ లుక్ అనేది మనకు ఉంటుంది. నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. నేను సికింద్రాబాద్లో ఒక స్లమ్ లో ఒక పరిచర్య ప్రారంభించాం. ఆరాధనకు ముందు ప్రార్థన కొడుకు మనకు ఉంటుంది కదా. మా సంఘంలో అయితే శుక్రవారం ఉంటుంది మా ప్రార్థన కొడుకు. అక్కడ శనివారం పెడదామా లేకపోతే ఇంకొక రోజు పెడదామా అని ప్లీజ్ అడుగుతుండగా వారు కొంత క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు స్లమ్లో ఉన్న అన్న శనివారమే కావాలి అన్నారు. ఏం సంగతి అంటే పాపాలు ఒప్పుకోవాలి కదన్నా. ఎప్పుడు ఒప్పుకోవాలి? శనివారం ఒప్పుకోవాలా? అంటే వారం అంతా పేర పెట్టుకోవాలా? సోమవారం శనివారం దాకా విజ్ఞాపన కూడిక సమయంలోనే వాటిని ఒప్పుకోవాలా? అంటే సిద్ధపాటు మనం అప్పుడే కలిగి ఉండాలంటే దేవునికి మనం బోధించేది కాదు. ప్రతి దినము దాని కొరకు మనం సిద్ధపడాలి.
ప్రభు దినం కొరకు మన సిద్ధపాటు ఎప్పుడు అంటే సోమవారం నుండే జరగాలి. సోమవారం నుండే ఆయన సన్నిధిలో సమయం గడుపుతుండగా, ధ్యానంలో ఉంటూ ఉండగా, ఆయన గురించిన సంగతులు మన హృదయంలో ఆయన నింపుతూ ఉండగా, వారం అంతటిలో ఆయన గురించి మనం కలిగినటువంటి ఆ ధ్యానంలో ఉండే ఆదివారం ఆయనను స్తుతించడానికి ఆయన మనకు కదండి ఆ తలంపులు ఇచ్చేవాడుగా ఉంటాడు, ఆ నడిపింపు ఇచ్చేవాడుగా ఉంటాడు. మరి సిద్ధపాటు అనేది ఎంతో అవసరమైంది. ఈ విషయంలో నేను అనుకుంటున్నాను, నేను కూడా అనుకుంటున్నాను, కొన్నిసార్లు కొంత లోపం మనలో ఉంది. ప్రభు ఆశించినంత సిద్ధపాటులో మనం లేని వాళ్ళగా ఉన్నామనేది మనందరం కూడా ఒప్పుకోవలసిన వాడిగా ఉన్నాం. ఆ విషయంలో మనం దిద్దుకోవలసిన వాడిగా. దీనిమంతా వారమంతా ఆయన వచ్చిన తలంపుతో, ఆలోచనతో, ఆత్మతో మనం నింపబడుతున్నప్పుడు ఆ ధ్యానం ఆరాధన వరకు మనం నడిపించేది ఉంటుంది. ఆయన స్తుతించి పూజించడానికి వాళ్ళను నడిపించేది. సమయం అయిపోయింది, ఇప్పటికే చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను. ఇంకా ఒక 2 విషయాలు మాట్లాడే ముందుగానే ముగిస్తున్నాను. ముగ్గురు సంగతి నేను చెప్తాను. ఆంధ్రలో నేను చాలా సంఘాల్లో నేను చూశాను కదా, నేను అనుకున్నాను అది సరికాదని. రొట్టె విరవగానే రొట్టె పంచడం మొదలు పెట్టగానే ఎవరొకరు పాట అనౌన్స్ చేస్తారు. రొట్టె విరుస్తూనే పాట పాడుతూ ఉంటారు సహోదరుడు. నేను అనుకుంటున్నాను అది మంచి క్రమం కాదని. ప్రతి విశ్వాసి రొట్టెలో పాల్గొనొచ్చు, దేవుని స్తుతించే సమయం అది. నువ్వు పాట పాడితే వారు ఆ సమయాన్ని, ఆ దేవుని స్తుతించే ఆ స్థితిని వారు విడిచిపెట్టి రొట్టె తీసుకుని పాట పాడే ఆ అనుభవంలో వారు సాగేది. అనేక సంఘాల్లో, గ్రామాల్లో ఉండేది, పట్టణాల్లో. మా దగ్గర లేదు, మీ దగ్గర కూడా ఉందని నేను అనుకోను. ఎందుకంటే దాదాపు నేను దేవదాన్ని ఒకే క్రమంలో ప్రేమించాను. మా ఆలోచన విధానం ఉంటే, మేము నమ్మేది ఉంటే, అది పాట రొట్టె పంచుచూ పాట పాడేది సరైన క్రమం కాదు పిల్లల. ఒకవేళ ఎక్కడైనా ఉంటే దాన్ని మనం సరిదిద్దుకునేది మంచిది. అది అందులో పాల్గొంది. ప్రభు పొందిన శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఒక్క నిమిషంలో సహోదరుడు అందరూ కూడా దేవుని స్తుతించి ఆయన పూజించి మొక్కే సమయం అది. ఆ సమయాన్ని మనం సరిగా కలిగి ఉందాం. అలా ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఈ దేవుడు ఎంతో ఉన్నత భావంతో ఎదురు చూచే ఈ కార్యక్రమంలో పాల్గొంది ఆయన సేవిస్తూ ఆయన్ను మహిమపరుస్తూ ముందుకు సాగే వారంగా ఉందాం. అలా చేయడంలో ప్రభు మనను దీవించి నడిపించుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించుగా.